బ్రేక్ఫాస్ట్ షో. నేను రోజు ఒక విషయం అడగాలి అంటూ మర్చిపోతున్నాను. అందుకే ఇవాళ అడగాలి అనుకుంటూనే స్టూడియోకి వచ్చానన్నమాట. ఇంతకీ ఆ విషయం ఏంటి అంటే, నా నాన్న నేను పొద్దునే వచ్చేసి 2 బ్రేక్ఫాస్ట్ వెరైటీలు చూపించేసి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాను కదా. అసలు మీకు నా వంటకాలు రీచ్ అవుతున్నాయా? నేను చేసే వెరైటీలకి మీరిచ్చే స్కోర్ ఎంత? నా పర్ఫార్మెన్స్ అసలు మీకు నచ్చుతుందా? ఏంటండి అలా సైలెంట్ గా ఉన్నారు? నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే అపర్ణ అని టైప్ చేసి ఎక్కడికి పంపించకండి. రెగ్యులర్ గా నా షో చూసారనుకోండి, రేటింగ్ ని బట్టి నాకు అర్థమైపోతుంది అనమాట. ఇంతకీ నేను ఇవాళ చేయబోయే సూపర్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే తవా ఇడ్లీ. ఇడ్లీయా అని మొహం అలా పెట్టకండి. జనరల్ గా అయితే ఇడ్లీలు సాఫ్ట్ గా చట్నీలో నంచుకుంటే గానీ టేస్ట్ ఉండవు కదా. కానీ నేను చేయబోయే ఈ తవా ఇడ్లీ చాలా 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 డిఫరెంట్ గా ఉంటుంది. ఇంతకీ అసలు ఆ ఇడ్లీలోకి ఇంత డిఫరెంట్ టేస్ట్ ఎలా వస్తుంది అంటే ప్రిపరేషన్ చూడాల్సిందే. మరి నేను ప్రిపేర్ చేస్తాను, యు ఫాలో మీ. తవా ఇడ్లీ. ఇడ్లీ అంటే డెడ్లీగా ఉంటుంది అని నాకు తెలుసు, కానీ ఇడ్లీలో నెయ్యి వేసుకుంటున్నప్పుడు ఆహా ఏమి టేస్ట్. కొంతమందికి నెయ్యి కూడా ఇష్టం ఉండదు కదా, వాళ్ళకి అలా కూడా నచ్చదు. అలాంటి వాళ్ళ కోసం ఇడ్లీ అంటే నాకొద్దు అని తప్పించుకోవాలని చూసారా, అలాంటి వాళ్ళ కోసమే నేను ఇవాళ ఈ స్పెషల్ తవా ఇడ్లీ చేయిస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు ముందుగా మనం తవా ఇడ్లీ చేసుకోవడానికి వేసుకోవాల్సింది నెయ్యి, నూనె కాదు, బటర్. ఇవన్నీ మన ఫేవరెట్ ఐటమ్స్ అన్నమాట. ఇలాంటివి తినమంటే బాగా తింటాం. తర్వాత అమ్మో పొట్టేచ్చేస్తుంది, అమ్మో నేను 2 కేజీలు పెరిగిపోయాను, అమ్మో అట్లా అమ్మో ఇట్లా అని గొడవ చేస్తూ ఉంటాం కదా ఇంట్లో కూర్చొని. కానీ ఈ ఇడ్లీ తిన్నప్పుడు మాత్రం అలాంటివి ఏం ప్రాబ్లమ్స్ రావు, మనం ఎంత బటర్ వేసుకున్నా. ఎందుకో తెలుసా, ఇడ్లీలో ఉండేది మినపప్పు కదండి. అదేం చేస్తుందంటే అవసరమైన ఫ్యాట్ ని మాత్రమే ఇస్తుంది, అండ్ అలాగే తొందరగా డైజెస్ట్ అయిపోతుంది అనమాట. సో గుడ్ ఫ్యాట్ ఏదైతే మనకి ఫ్యాట్ టిష్యూస్ లో స్టోర్ అయిపోతుందో అలాంటి ఫ్యాట్ ఇడ్లీలో అస్సలు ఉండదు. అందుకే ఎప్పుడైనా సరే డాక్టర్లు కూడా అందుకే అన్నమాట మనకి ఇడ్లీ తినండి అని సజెస్ట్ చేస్తూ ఉంటారు. మనమేమో అబ్బా ఇంత చప్పుగా ఉంటుంది ఎవరు తింటారు అన్నట్టు ఫేస్ పెట్టేసుకుంటాం. అండ్ ఇంట్లో ఎప్పుడన్నా అమ్మ ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పిందో, నాకు కాలేజ్ లో స్పెషల్ క్లాస్ ఉంది, నాకు పని ఉంది అని ఎవరికి వాళ్ళు పొద్దున్నే బయటకు వెళ్ళిపోవడం, వేడిగా వడలు అవి ఇవి బయట తినేయడం, అంతే కదా. ఇక నుంచి అలాంటివి ఏం కుదరవు అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను తవా ఇడ్లీ చూపిస్తున్నాను కాబట్టి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లో తవా ఇడ్లీ వచ్చేస్తుంది. బటర్ కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే తవా తీసుకొస్తాను. తవా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. చలో బటర్ బాగా వేడైంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే తవా మీద కొద్దిగా వేసుకుంటూ మనం ప్రిపరేషన్ చేసుకోవాలి. సో ఇప్పుడు కొద్దిగా బటర్ తీసుకొని మనం తవా మీద వేసుకోవాలి. కాస్తంత జీరా, అది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇంకొంచెం బటర్ తీసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, బాగా సన్నగా, వాటిని వేస్తాను నేను. బాగా మిక్స్ చేయాలి. దీన్ని కూడా స్మెల్ వస్తుంది ఇప్పుడే, ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఇంకొద్దిగా బటర్ వేద్దామండి. ఇంత ఫ్యాట్ రోజు డీప్ ఫ్రైలు బటర్లు అవి ఇవి నేను మీకు చేసి చూపిస్తాను, మీ ఎదురుగానే తింటాను కదా. ఇప్పుడు అల్లం ముక్కలు. అయినా నేను ఇంత స్లిమ్గా ఎలా ఉన్నాను అనుకుంటున్నారా? నా సీక్రెట్ అదే, నేను బ్రేక్ఫాస్ట్ లో మాత్రమే తింటాను ఇవన్నీ. ఫైన్, అల్లం ముక్కలు కూడా వేగిపోయాయి కాబట్టి
ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కొద్దిగా కట్ చేసి వేస్తాను. బాగా కలుపుకుందాం దీన్ని కూడా. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలు. మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది తవా ఇడ్లీ ఎంత రుచికరంగా ఉంటుంది అనేది. దీన్ని బాగా కలుపుదాం. టొమాటోలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటమ్ క్యాప్సికమ్ వేసేస్తున్నాను. మిక్స్ చేసుకొని ఇది ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ ముక్కలు ఫ్రై అవడానికి కాస్త టైం పడుతుందండి. ఈలోపు నేనేం చేస్తాను అంటే, నేను ఆల్రెడీ ఇడ్లీలు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఆ ఇడ్లీలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. మరి ఆ క్యాప్సికమ్ ఫ్రై అవ్వటానికి, నేను ఇడ్లీలు కట్ చేసుకోవడానికి కాస్తంత టైం పడుతుంది కదండి. చూసారా, మన క్యాప్సికమ్ కూడా చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మరి మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే, కాస్తంత పసుపు వేసుకుందాం. ఆ తరువాత ఇది పావ్ బాజీ మసాలా అండి. టేస్ట్ కోసం వాడుతున్నాను. అంటే మనం బటర్ కూడా వేసాం కదా, పైగా తవా ఇడ్లీ అన్నాం కాబట్టి కాస్తంత ఈ మసాలా కూడా ఉంటే టేస్ట్ బాగుంటుంది. అందుకని దీన్ని బాగా కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం వేద్దాము అంటే, ఆల్రెడీ మంచి స్మెల్ స్టార్ట్ అయిపోయింది. నాకు ఆకలి కూడా స్టార్ట్ అయిపోయింది. మన ఎనర్జీని వేసేసుకుందాం. ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆ తరువాత కారం. ఉప్పు వేసుకుంటే కారం కంపల్సరీ కదా, ఎలాగో మనం పచ్చిమిరపకాయ లాంటివి వేయలేదు కాబట్టి సరిపోయేంత వేసుకోవాలి. బాగా కలిపేసి ఇంకొంచెం టైంలో మన తవా ఇడ్లీ రెడీ అయిపోతుంది. అండ్ నేను చెప్పా కదా ఇందాకే బ్రేక్కి ముందే నేను చక్కగా ఇడ్లీలన్నీ కట్ చేసి పెట్టుకున్నా. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏం వేద్దాము అంటే కొత్తిమీర చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి చేసుకున్నప్పుడు. ఇది ఫ్లేవర్ చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. కలిపేద్దాం. ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఏంటి ఇడ్లీ లేకుండా ఈ పిల్లలు తవా ఇడ్లీ రెడీ అయిపోయింది అంటుంది అనుకుంటున్నారా? ఉండండి, అది కూడా చేస్తా నేను. సో ఇదంతా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఈ తవా మీదే దీన్ని ఒక సైడ్కి పెట్టుకుందాం. తీసేయద్దు, సైడ్కి పెట్టుకుందాం. అవి చక్కగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీలు ఉన్నాయి కదా, వాటిని తీసుకుందాం. అండ్ ఇడ్లీలు మనం చేసుకునేటప్పుడు ఇలా డీప్ ఫ్రైకి, అంటే ఈ తవా ఇడ్లీ కోసం చేసుకునే ఇడ్లీలు ఎప్పుడైనా సరే మరీ అంత సాఫ్ట్గా ఉండకూడదు. వీటిని దీని మీద వేసుకొని రెండు వైపులా కాల్చుకుందాం. ప్రస్తుతానికి ఇన్ని చాలు. ఇవి కొంచెం కాలనిద్దామండి. అండ్ దీని మీద బటర్ వేస్తే ఎలా ఉంటుంది, టేస్ట్ పెరిగిపోతుంది. మరి ఇంకెందుకు ఆలోచించడం, చక్కగా బటర్ తీయడం, పోయడం. బాగా బటర్ వేసి రెండు వైపులా ఫ్రై చేసుకొని దీంట్లో కలిపేస్తే అప్పుడు అసలు మజా. చూద్దామా, కాస్త ఫ్రై అయ్యే ఉంటాయి. పక్కకు తిప్పేద్దాం జాగ్రత్తగా. ఇప్పుడు ఫ్రై అయిపోయింది, మొత్తం మిక్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఐటమ్ ఏంటి, ఏముంది, సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం, సర్వ్ చేసుకోవడం. మరి నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేస్తాను. దీన్ని జాగ్రత్తగా తీయండి తీసేటప్పుడు కూడా. వేడి వేడి తవా ఇడ్లీ, నోరూరించే తవా ఇడ్లీ నిమిషాల్లో ప్రిపేర్ అయిపోయింది. ఆహా,
వేడి వేడి తవా ఇడ్లీ రెడీ అయిపోయింది. మరి చూడటానికైతే చాలా బాగుంది, చక్కగా మంచి స్మెల్ వస్తుంది. ఇందులో వెజిటబుల్స్, క్యాప్సికమ్, టొమాటో, ఆనియన్ ఉంది, అలాగే కొత్తిమీర ఉంది, అన్ని ఉన్నాయి కాబట్టి ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చేసే ముందు తవా ఇడ్లీకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసేయండి. తవా ఇడ్లీకి కావలసిన పదార్థాలు: ఇడ్లీలు 4, క్యాప్సికమ్ 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, టొమాటోలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, అల్లం 1/2 స్పూను, పావు బాజీ మసాలా 1.5 స్పూను, కారం 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1/2 టీ స్పూన్, బటర్ 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. తవా ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో వెన్న వేసుకొని కరిగించుకోవాలి. ఇడ్లీలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తవాపై వెన్న వేసుకొని జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, టొమాటో, క్యాప్సికమ్ వేసి వేయించుకోవాలి. ఆ తరువాత పసుపు, పావు బాజీ మసాలా, ఉప్పు, కారం, కొత్తిమీర వేసి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఇడ్లీలను అదే పాన్ లో విడిగా కాల్చుకొని క్యాప్సికమ్ మిశ్రమంతో కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి తవా ఇడ్లీ రెడీ. తవా ఇడ్లీకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూస్తారు కదా. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. ఆబ్వియస్ గా బాగుంటుంది. మామూలుగా బటర్ వేసామా, చాలా ఎక్కువ వేసాం కదా. ఇది చూస్తే ఇడ్లీ అని చెప్పడం కష్టం, కానీ తిన్నాక కూడా ఇది ఇడ్లీ అని ఎవ్వరు చెప్పలేరు, చేసిన వాళ్ళు రివీల్ చేస్తే తప్ప ఎవ్వరికి తెలియదు. చాలా 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 బాగుందండి. అసలు ఎప్పుడైనా పిల్లలు కానీ, పెద్దలు కానీ, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ ఇలాంటి ఇడ్లీ చూసారా? ఇది వెరీ వెరీ రేర్ తవా ఇడ్లీ. మరి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మరి దీని కాంబినేషన్ లోకి ఓ చక్కటి చట్నీ చెప్పినా, ఆల్రెడీ ఇందులోనే టొమాటోలు, ఆనియన్, క్యాప్సికమ్, పోపు, కరివేపాకు, కొత్తిమీర అన్ని ఉన్నాయి కదా. మరి మామూలు చట్నీ చేసుకుంటే ఏమంత బాగోదు. అందుకే జీడిపప్పు, నువ్వుల చట్నీ నేను చేసి చూపిస్తాను, మీరు కూడా ఫాలో అయిపోండి. జీడిపప్పు నువ్వుల చట్నీ. మామూలుగానే జీడిపప్పు అంటే ఎగబడి తింటాము, ఇక దాంతో నువ్వుల కాంబినేషన్ అదిరిపోతుందండి. ఇలా చేతిలో పట్టుకుంటే నేను జీడిపప్పు చట్నీ చేయను, ఇలా పొట్టలు వేసేసుకుంటా. సరే, స్టవ్ ఆన్ చేసుకోవాలి ముందు. తర్వాత ఏం చేయాలి అంటే, ఒకదాని తర్వాత ఒక జీడిపప్పు తినకుండా పాన్ లో వేయాలి. ఆ తర్వాత నువ్వులు కూడా పాన్ లో వేసుకోవాలి. ఇందులో నూనె, నెయ్యి అలాంటివి ఏం వేయకూడదు, డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ జీడిపప్పు మాత్రమే కాదు, నువ్వులు కూడా పచ్చిగా తినొచ్చు, ఇది కూడా బోల్డంత ఆరోగ్యం. నేను తింటున్నాను చూడండి. రోజు 1/2 స్పూన్ తినాలి, కానీ నేను ఇప్పుడు తినను, కొంచెం తింటా. బాగున్నాయి కదా, అయితే ఇవి కూడా తినచ్చు అన్నమాట. దీంతో జీడిపప్పు కాంబినేషన్ బాగానే ఉంటుంది. ఇంకా అదిరిపోయింది. ఇప్పుడు ఉట్టిగా తింటేనే ఎంత బాగుంటాయి రెండింటి కాంబినేషన్. ఇక మనం చట్నీ చేసుకుని తింటే ఓకే, ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసుకుందాం. ఈ చట్నీ అయ్యేసరికి జీడిపప్పు మిగులుతాయో లేదో ఈ పాన్లో, తొందర చేసేసుకుందాం. ఇంకొక పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి, మనం ఈ చట్నీలోకి వాడేది రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కాదు, ఆలివ్ ఆయిల్ కాదు, మరే నూనె వాడుతున్నాం? కొబ్బరి నూనె వాడుతున్నాం అన్నమాట. సో ఇప్పుడు నేను ఆల్రెడీ పొట్టు తీసి పెట్టుకున్నాను కదా, ఆ సాంబార్ ఉల్లిపాయని వేసేద్దాం. మామూలుగా చిన్నప్పుడు మీరందరూ తినే ఉంటారండి, నేను కూడా తిన్నాను.
జీడీలు గుర్తున్నాయా? లోపలేమో బెల్లం ఉంటుంది, పైన అంతా నువ్వులు అద్దు ఉంచుతారు కదా, చాలా బాగుంటాయి. అవి పంచదారతో కూడా చేస్తారు అనుకుంటా. ఇప్పుడు మనం దీనిలో ఏం చేద్దాము అంటే చింతపండు వేసుకుందాం. కొద్దిగా చింతపండు వేసుకుందాం. ఇది కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. మరి పచ్చడిలో ఎండుమిరపకాయలు లేకపోతే ఎలా? ఇంకోటి వేద్దామా? వేద్దాం, కలర్ఫుల్ గా కూడా ఉంది కదా. ఇవి కూడా వేయకపోతే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎలా? ఇన్ని వేసినా కూడా మనకి ఉప్పు వేయకపోతే ఎలా? అందుకే ఉప్పు వేస్తున్నాను. సో ఉప్పు కూడా వేసేసాం కదా, ఇవి వేగుతున్నాయి. ఇటు వచ్చినప్పుడల్లా నాకు పాన్ లో జీడిపప్పు నువ్వులు ఆరుతూ కనిపిస్తున్నాయండి. అది చూస్తే ఏమో చెయ్యి ఇలా జీడిపప్పు మీదకి వెళ్ళిపోతుంది, కానీ తీద్దామంటే మా వాళ్ళేమో ఇక్కడ జీడిపప్పు కాస్త ఉండని అమ్మ చట్నీలోకి కూడా కావాలి అని ఏడిపించేస్తున్నారు. తిననియట్లేదు అసలు వీళ్ళు, ఏంటో. సర్లే, ఆ జీడిపప్పు నేను అలాగే మూత పెట్టన్నా ఉంచుతాను. కానీ జనరల్ గా ఈ మధ్యలో అంటే నువ్వులు కానివ్వండి, గసగసాలు కానివ్వండి, మనం ఎప్పుడో ఒకసారి వాడుతూ ఉంటాం. అలా కాకుండా నువ్వులు గసగసాలు పొడి చేసుకొని పెట్టుకొని మనం చేసుకునే కుర్మాల్లో కానివ్వండి, అలాంటి వాటిలో ఒక స్పూన్ వేసాము అంటే ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అదిరిపోతుంది. ఇంకొకటి ఏంటి అంటే నువ్వులు కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి, ఆ నువ్వులు పచ్చి కొబ్బరి కలిపి పేస్ట్ కొట్టి మనం చేసుకునేటప్పుడు, బిర్యానీలు అలాంటివి చేసుకునేటప్పుడు అందులో కలిపి చూడండి ఒకసారి. నేను చెప్పడం ఎందుకు, మీకే తెలుస్తుంది. రెస్టారెంట్కి వెళ్ళి తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో మన ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి, ఎండుమిరపకాయలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. నువ్వులు, జీడిపప్పు, అలాగే మనం వేయించుకున్న ఉల్లిపాయలు, చింతపండు, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని కలిపి మిక్సీ కొట్టాలి. సో మరి ఇప్పుడైతే ఈ ఉల్లిపాయలు, ఈ మిశ్రమం ఏంటి కాస్తంత చల్లారాలి. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. సో మరి ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొచ్చి అందులోకి తీసేసుకుందాం. ఇప్పుడు నువ్వులు, జీడిపప్పు నేను మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. దాని తర్వాత మనం ఇప్పుడు వేయించుకొని పెట్టుకున్నాం కదండి కొబ్బరి నూనెలో సాంబార్ ఉల్లిపాయలు, చింతపండు, ఎండుమిరపకాయలు, అవి కూడా వేసేసుకుందాం. కానీ బాగా చల్లారేదాకా ఉంచి అప్పుడు వేసుకోండి, మళ్ళీ తర్వాత మిక్సీ పట్టేటప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని. ఓకే, సరిపోతాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే చక్కగా మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, మన పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చూస్తారా ఒకసారి ఎలా వచ్చిందో మన పచ్చడి? జీడిపప్పు నువ్వుల పచ్చడి. ఓకేనా? ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఆహా, అసలు మామూలుగానే జీడిపప్పు సూపర్ టేస్ట్ గా ఉంటాయి, అందులోనూ దాంతో మనం నువ్వులు కలిపాము. జీడిపప్పు నువ్వుల చట్నీ సర్వింగ్ కి రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో మీరు ఒకసారి చూసేయండి. జీడిపప్పు నువ్వుల చట్నీకి కావలసిన పదార్థాలు: జీడిపప్పు అరకప్పు, నువ్వులు అరకప్పు, ఎండుమిర్చి 3, సాంబార్ ఉల్లిపాయలు 6, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత, కొబ్బరి నూనె 3 టీ స్పూన్లు. జీడిపప్పు నువ్వుల చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో జీడిపప్పు, నువ్వులు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరో పాన్ లో కొబ్బరి నూనె వేసుకొని సాంబార్ ఉల్లిపాయలు, చింతపండు, ఎండుమిర్చి, ఉప్పు వేసుకొని వేయించుకోవాలి.
ఆ తరువాత మిక్సీ జార్ లో ఫ్రై చేసుకున్న జీడిపప్పు నువ్వులు ఉల్లిపాయల మిశ్రమం మిక్సీ పట్టి చట్నీ రెడీ చేసుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన జీడిపప్పు నువ్వుల చట్నీ రెడీ. జీడిపప్పు నువ్వుల చట్నీకి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూస్తారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఇందులో జీడిపప్పు ఉందని చెప్పండి చాలు, ఎవ్వరు అసలు పక్క వాళ్ళకు కూడా పెట్టకుండా తినేస్తారు. కొంచెం స్వీట్ గా ఉంది అండ్ అలాగే అక్కడక్కడ నువ్వులు క్రంచీగా తగులుతున్నాయి. కొంచెం స్పైసీగా ఉంది అండ్ మనం కొబ్బరి నూనె వాడాం కదా, దానివల్ల ఏమో కానీ చాలా లైట్ ఫ్లేవర్ ఒకటి తగులుతుందండి. మీరైతే ఇది నిజంగా ట్రై చేసి చూడాలి. ఎందుకు అంటే మనకి ఇలాంటి ఫ్లేవర్ అయితే చాలా రేర్ గా మనం టేస్ట్ చేస్తూ ఉంటాం అండ్ రేర్ గా అనేవి ఎప్పుడైనా సరే వెంటనే ట్రై చేయాలి. అలాంటి ఫ్లేవర్స్ అన్ని వెంటనే రుచి చేస్తూ ఉంటే బాగుంటది అనమాట, బోర్ కొట్టకుండా ఫుడ్. సో మరి మన జీడిపప్పు నువ్వుల చట్నీ మన తవా ఇడ్లీ కాంబినేషన్ లో అదిరిపోతుందని నాకు అనిపిస్తుంది. మీరు ట్రై చేసి నాకు చెప్పండి. ఇవాల్టి మన బ్రేక్ఫాస్ట్ షోలో 2 ఐటమ్స్ అదిరిపోయాయి కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేసేయండి. అండ్ నేనైతే రేపు ఇదే టైంకి ఇదే ప్లేస్ లో ఇంకో 2 వెరైటీ వంటలతో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.